అగ్ని పరీక్ష అంటూ కొత్త ప్రక్రియని బిగ్ బాస్ టీం తీసుకువచ్చింది. సీజన్ 9 కి కామనర్స్ ని పంపించేందుకు ఏర్పాటు చేసిన సెక్షన్ ప్రక్రియ అగ్ని పరీక్ష. అయితే ఈ సెక్షన్ కోసం జ్యూరియస్ పెట్టిన అభిజిత్, నవదీప్, బిందుమాధవిపై ఆడియన్స్ తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. చిత్ర విచిత్రమైన సెక్షన్ ప్రాసెస్ టాస్క్లతో కంటెస్టెంట్స్ ని కనీస గౌరవం కూడా ఇవ్వకుండా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా యాంకర్ గా ఉన్న శ్రీముఖి కూడా తక్కువేం తినలేదు. అగ్ని పరీక్ష లేటెస్ట్ ఎపిసోడ్ లో ఒక లేడీ కంటెస్టెంట్ ని అటు శ్రీముఖి ఇటు నవదీప్ ఇద్దరు ఘోరంగా అవమానించారు. ఇప్పటి వరకు టాప్ 15 కోసం 6 సెలెక్ట్ చేసింది జ్యూరీ. ఇక హోల్డ్ లో పెట్టిన 16 మంది నుండి మరో 9 మందిని సెలెక్ట్ చేయవలసి ఉంది. ఇందులో భాగంగా ఈ రోజు వీరికి కొన్ని టాస్క్లు పెట్టారు. ఏదో దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా తమ రాక్షసత్వం మొత్తాన్ని వీళ్ళ మీద చూపించున్నట్టుగా ఈ టాస్క్లు ఉన్నాయి. అయితే ఇందులో ఒక టాస్క్ విషయంలో కంటెస్టెంట్ దమ్ము శ్రీజ, నవదీప్ మధ్య చిన్న డిస్కషన్ జరిగింది. కల్కి, షకీబ్ ఇద్దరికి శ్రీముఖి ఒక టాస్క్ ఇచ్చింది. ఇందులో భాగంగా తమ ఫోన్ నుండి ఎవరో ఒకరికి కాల్ చేసి ఎలాంటి కారణాలు చెప్పకుండా అర్జెంట్ గా డబ్బులు పంపించమని అడగాలి. ఇద్దరులో ఎవరు ఎక్కువ డబ్బులు తమ అకౌంట్ లో వేయించుకుంటారో వాళ్ళు విన్నర్ అని శ్రీముఖి టాస్క్ పెట్టింది. అయితే ఈ రూల్స్ చెప్పేటప్పుడు ఒకరిని స్టూడియో బయటికి వెళ్ళమని చెప్పింది. ఎందుకంటే వాళ్ళ ఫోన్ లో అమౌంట్ నెంబర్ చెప్తే మరో కంటెస్టెంట్ కి తెలిసిపోద్దని ఇలా చేసింది. దీంతో షకీబ్ స్టూడియో బయటికి వెళ్ళాడు. ఇక కల్కి ముందుగా ఫోన్ చేసి తన ఫ్రెండ్ తో 90,000 అర్జెంట్ గా ట్రాన్స్ఫార్మ్ చేయమని చెప్పింది. మరోవైపు షకీబ్ కల్కి ఎంత నెంబర్ చెప్పిందో తెలియక ఫ్రెండ్ కి కాల్ చేసి 10,000 కొట్టమని అడిగాడు. దీంతో శ్రీముఖి మరో అవకాశం ఇచ్చింది. షకీబ్ ఈసారి తన చెల్లికి ఫోన్ చేసి ఎంత వీలైతే అంత ఎక్కువ అమౌంట్ సెండ్ చేయమని చెప్పాడు. ఆమె 50,000 పంపింది. దీంతో కల్కి 90,000 అకౌంట్ లో పడేలా మాట్లాడింది కాబట్టి విన్నర్ అయ్యింది. అయితే ఈ టాస్క్ పై షకీబ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. నెంబర్ గేమ్ అని ముందే చెప్పుంటే బాగుండేది అన్నాడు. ఇద్దరికి ఒకే రూల్స్ ఇచ్చామంటూ శ్రీముఖి అంది. అయినా గానీ ఎందుకు లేని టాస్క్ అన్ఫేర్ గా జరిగిందని అనిపించిందని శ్రీముఖి అక్కడ ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్ ని అడిగింది. వీరిలో దుమ్ము శ్రీజ మాత్రం చెయ్యి ఎత్తింది. దీనికి ఆన్సర్ ఇవ్వకుండా అయితే నువ్వు కూర్చో అన్నట్లే అంటూ శ్రీముఖి ఆమెను వెగతాలు చేసింది. ఆ తర్వాత నవదీప్, షకీబ్, శ్రీజ ఇద్దరిని స్టేజ్ మీదకి పిలిచాడు. అన్ఫేర్ గా జరిగిందని నువ్వు ఫీల్ అయ్యావా అని షకీబ్ ని అడిగితే కాస్త కన్ఫ్యూజ్ అయ్యానని ఆన్సర్ ఇచ్చాడు. కన్ఫ్యూజ్ అయ్యానన్నావు కదా పోయి కూర్చో అంటూ నవదీప్ అన్నాడు. ఆ తర్వాత శ్రీజని మాత్రం స్టేజ్ మీద ఉంచి నవదీప్ కాస్త ఎక్కువే మాట్లాడాడు. అన్ఫేర్ అనగానే చెయ్యెత్తావు కదా నీ ఫీలింగ్ ఏంటి అని అడిగాడు. అంటే టాస్క్ గురించి షకీబ్ కి క్లియర్ గా చెప్పలేదని శ్రీజ అంది. దీనికి అతన్ని ఎందుకు చెప్పాలి టాస్క్ ఈమిది కదా అంటూ నవదీప్ వాదించాడు. ఫస్ట్ కల్కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ₹1 కన్నా ఎక్కువ ఉన్నా సరే నువ్వు విన్ అవుతావని చెప్పారు. అక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చేయనట్టు ఉంది. షకీబ్ కన్ఫ్యూజ్ అయ్యాడు. ఎందుకంటే అని శ్రీజ చెప్పబోతుంటే ఎవరు తప్పమ్మా పక్కన వాడి కంటే ఎక్కువ ఉండాలని చెప్పినా చెప్పకపోయినా పక్కన వాడు ఎంత అడిగాడో మనకి తెలియదు కదా. సో ఆమెకి అది అర్థమైంది. రాండమ్ గా ఒక నెంబర్ అనుకుంది. అతను కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను చెప్పాను బై మిస్టేక్ మాక్సిమం ఉండాలని నేను చెప్పాను. అతను ఆడాడు. ఇక్కడ నేను ఇచ్చే సలహా ఏమిటంటే అతిగా ఆలోచించుకో. బిగ్ బాస్ 100 ఎపిసోడ్లు 100 భాషల్లో చేస్తారు. నువ్వు ఊపుకుంటా ఊరు నుండి వచ్చే అది అన్ఫేర్ అని చెప్పడానికి నీకు అంత సీన్ లేదు. ఇంకొకసారి ఇలా చెయ్యకు. నేను అంతే సరదాగా చెప్పి పంపిస్తా కానీ తర్వాత నీకే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది అంటూ నవదీప్ సీరియస్ అయ్యాడు. దీనికి శ్రీజ ఏదో చెప్పబోతుంటే నువ్వు చెప్పవలసింది అయిపోయింది, నువ్వు వెళ్ళి కూర్చోపో. అయిపోయింది పో, నేను చెప్పవలసింది చెప్పాను అంటూ నవదీప్ అన్నాడు. మరి ఇక్కడికి పిలవడం దేనికి అని శ్రీజ అభ్యంతరం చెప్పింది. అంటే సెంటర్ కి వస్తే అందరికీ అర్థమవుతుంది కదా అని పిలిచా అంటూ నవదీప్ అన్నాడు.